మూలిగే నక్కపై తాటికాయ పడినట్టుగా మారింది ఏపీలో ఆక్వా రైతుల పరిస్థితి. ఒకవైపు పెరుగుతున్న ఫీడ్ రేట్లు, మరోవైపు పడిపోతున్న రొయ్యల ధరలతో తీవ్రంగా నష్టపోతున్న రైతులకు ఇప్పుడు పవర్ ఫ్యాక్టర్ నిబంధనలు మరింత భారమయ్యాయి. పవర్ ఫ్యాక్టర్ పేరుతో ప్రభుత్వం ఆక్వా రైతులకు మెలిక పెడుతోందని రైతులు మండిపడుతున్నారు. రాష్ట్రంలో ఆక్వా రైతుల పరిస్థితి రోజురోజుకు మరింత దయనీయంగా మారుతోంది. ఇటీవల ఫీడ్ కంపెనీలు భారీగా ధరలు పెంచడంతో రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఒక దశలో ఆక్వా క్రాప్ హాలిడే ప్రకటించే పరిస్థితి కూడా వచ్చింది. పెరుగుతున్న ఉత్పత్తి వ్యయాలు, తగ్గుతున్న రొయ్యల ధరలు, వైరస్ సమస్యలు, ప్రతికూల వాతావరణ పరిస్థితులతో ఇప్పటికే నష్టాల్లో ఉన్న రైతులకు ఇప్పుడు పవర్ ఫ్యాక్టర్ నిబంధనలు కొత్త సమస్యను తెచ్చిపెట్టాయి. యూనిట్కు ₹1.5 సబ్సిడీ పొందాలంటే పవర్ ఫ్యాక్టర్ 0.9 నుంచి 0.95 మధ్య ఉండాలని ప్రభుత్వం స్పష్టం చేయడంతో రైతుల్లో ఆందోళన నెలకొంది. ఈ ఏడాది జూన్లో యూనిట్కు ₹1.5 విద్యుత్ రాయితీని అదనంగా 12,500 సర్వీసులకు వర్తింపజేస్తామని ప్రభుత్వం ప్రకటించింది. అయితే ఇంధన శాఖ ఉత్తర్వుల్లో అప్సడా, సిఏఏ చట్టాల కింద నమోదైన సుమారు 6,500 ఆక్వా ఫారాలకు మాత్రమే ఈ రాయితీ వర్తిస్తుందని తెలుస్తోంది. కొత్తగా రాయితీ పొందే ఫారాలతో పాటు ఇప్పటికే రాయితీ పొందుతున్న ఫారాలకు పవర్ ఫ్యాక్టర్ నిబంధనలు తప్పనిసరి చేయడంతో చిన్న మధ్య తరహా రైతులు రాయితీలకు దూరమయ్యే పరిస్థితి ఏర్పడుతోందని ఆక్వా రంగ నిపుణులు చెబుతున్నారు. ఆక్వా విషయంలో అయితే మరీ దారుణంగా ప్రస్తుతం పరిస్థితి ఎలాగుందంటే ఏదో గోరు చుట్టు మీద రోకలు పోటు అన్నట్టుగా ఫీడ్ ధరలు పెంచినాయి, అలాగే రొయ్యల ధరలు లేకుండా పోయే పరిస్థితి వచ్చినప్పుడు మళ్ళీ ప్రభుత్వం ఈ యొక్క కరెంటు విషయంలో పవర్ ఫ్యాక్టర్ ఇష్యూని తీసుకొచ్చింది. పవర్ ఫ్యాక్టర్ 0.95 కంటే తక్కువ కాకుండా ఉంచాలని ఇప్పటికే కొన్ని డిస్కాంలు రైతులకు ఫోన్ సందేశాలు పంపుతున్నట్లు తెలుస్తోంది. పవర్ ఫ్యాక్టర్ సరి చేసుకోవాలంటే కెపాసిటర్లు ఏర్పాటు చేసుకోవాల్సి వస్తోందని, ఇందుకోసం దాదాపు ₹1,00,000 వరకు అదనపు భారం పడుతోందని రైతులు చెబుతున్నారు. ఇప్పటికే నష్టాల్లో ఉన్న చిన్న సన్నకారు రైతులు ఈ ఖర్చును భరించే పరిస్థితిలో లేరని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఎల్టీ సర్వీసులకు ఎగ్జామ్షన్ ఇవ్వాలి, మెయింటైన్ చేయడం కష్టం అనేది ఒక ఇష్యూ జరుగుతూ ఉంది. అయితే ఇప్పుడు సడన్గా ఈ పవర్ ఫ్యాక్టర్స్ గురించి మన కెపాసిటర్లు కొనుక్కునే స్తోమత ఎంతమందికి ఉంది? చిన్న చిన్న చెరువులు చేసుకునే వాళ్ళు ఈ కెపాసిటర్లు కొనుక్కొని ఇవన్నీ చేయటం అనేది ఎంతవరకు సాధ్యం? పవర్ ఫ్యాక్టర్ నిబంధనల కారణంగా వేలాది మంది ఆక్వా రైతులు విద్యుత్ రాయితీలకు దూరమయ్యే ప్రమాదం ఉందని రైతులు చెబుతున్నారు. ప్రభుత్వం విధించిన నిబంధనలను అమలు చేయాల్సి వస్తే కెపాసిటర్లు, కంట్రోలర్లు కొనుగోలు చేసేందుకు కూడా ప్రత్యేక సబ్సిడీ ఇవ్వాలని వారు డిమాండ్ చేస్తున్నారు. లేకపోతే ఇప్పటికే సంక్షోభంలో ఉన్న ఆక్వా రంగం మరింత తీవ్ర ఇబ్బందుల్లోకి వెళ్లే పరిస్థితి ఏర్పడుతుందని రైతులు హెచ్చరిస్తున్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి.